జిల్లాలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా చాలా విస్తృతంగా ఉంది. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకని? లేదండి, ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే మైనింగ్ మాఫియా అని, ఇసుక మాఫియా అని, తర్వాత వైన్ మాఫియా అని అసలు ఈ మొత్తం ఎంటైర్ సిస్టమ్నే చాలా కొలాప్స్ చేస్తారు. దారుణమైనటువంటి పరిస్థితికి దిగజార్చేశారు గత కాంగ్రెస్ పాలనలో. అయితే మేము వచ్చిన తర్వాత ఈ కొత్త రాష్ట్రంలో దాన్ని అన్నీ అంటే సదరటానికి అనుకోవాలా, దాన్ని అంతా సెట్ చేయడానికి టైం పడుతుంది. అయినప్పటికి కూడా మనం స్టార్టింగ్లో ఇసుక రీచులన్నీ కూడా ఇచ్చాము. అయితే మ్యాక్సిమం డోక్రా మహిళలకు ఇచ్చాం. ఫస్ట్ టైం ఎవరూ చేయలేని సాహసం చేసి ఇచ్చాం. వాళ్ళు కూడా వాళ్ళ పనితీరు బాగానే చేశారు. దాదాపుగా 14 నెలలు 937 కోట్ల రూపాయలు డోక్రా మహిళల ద్వారా ఇసుకలో వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. అయితే కొన్ని విజ్ఞప్తులు చాలా మట్టుకి కొంచెం వాళ్ళకి నైట్ టైం చేసుకోవటం ఇబ్బంది అయ్యేసరికి కొంచెం గొడవలు అవటం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావటం వల్ల కొంచెం చాలా మటుకు ఎక్కువ మంది మాకు ఆప్షన్ పెట్టండి అని చెప్పటం, గౌరవ సీఎం గారి దృష్టికి అందరూ మెజారిటీ అట్లా వినతి పత్రాలు ఇచ్చేసరికి ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత 10 లక్షల రూపాయల సంచి మీ అదొకటి చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఎంత టూ మచ్గా నన్ను అంటే డిగ్రేడ్ చేయాలనుకోవాలో మరి ఎట్లాగో తెలియదు, కానీ చాలా దారుణంగా అది అసలు మాకు సంబంధం లేని ఇష్యూని అది చాలా ఇదిగా చేశారు. అయితే తర్వాత నేనే చెప్పాను, నేను డైరెక్ట్ ఎస్పీ గారికి ఫోన్ చేసి, సో ఇట్లా వచ్చారు, ఇలా చేశారు, ఇమీడియట్ ఎంక్వైరీ చేయండి అనేసి నేను మొత్తం కూడా ఫ్యాక్ట్స్ జరిగింది కూడా చెప్పాను. నేనైతే ఆ స్పాట్లో అక్కడ లేను. అప్పుడు సీఎం గారు విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి అది కూడా కావాల్సి చేసింది.